అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని చెప్పి కడుపున పుట్టినటువంటి 2 ఏళ్ల చిన్నారిని గొంతు పిసికి చంపేసి పూడ్చిపెట్టింది ఓ దుర్మార్గురాలు. నిజంగా ఇటువంటి వారి కడుపులో పిల్లలు పుట్టనే పుట్టకూడదు. అలాంటప్పుడు మీకు అంత రంకు కావాలి, అంత మాకు బయట బలుపు బాగా ఉందనుకున్నప్పుడు పిల్లల్ని కనకండి. పిల్లల్ని కని ఇంకొకరితో వెళ్ళిపోతూ ఆ పిల్లల్ని చంపి దయచేసి వారిని పొట్టన పెట్టుకోకండి. ఇక్కడ మీరు చూడండి, ఆ రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్న చిన్న పాపని ఎలా చంపాలనిపించింది ఈ దుర్మార్గులకి. కనీసం మాటలు రావు, అప్పుడే మాటలు నేర్చుకుంటోంది, నడక నేర్చుకుంటోంది. ఎంచక్క ఒక మాట వచ్చినా కూడా ముందుగా అనే పదమే అమ్మ కదా. అమ్మ అమ్మ అనాల్సినటువంటి ఆ చిన్నారి ఇంత దుర్మార్గంగా ఎలా చంపాలనిపించింది. ఈ ఘటన ఎక్కడో జరిగిందనుకుంటే పొరపాటే. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ అంశం 2 ఏళ్ల చిన్నారిని కన్న తల్లి మమతనే కడతేర్చింది. ప్రియుడితో కలిసి చిన్నారిని పాతి పెట్టింది ఆ తల్లి. మెదక్ జిల్లా శివంపేట మండలం షబాష్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే 5 ఏళ్ల క్రితం రాయిపోలు మండలం వడ్డెపల్లికి చెందినటువంటి భాస్కర్తో మమతకి పెళ్ళైంది. 8 ఏళ్ల క్రితం పెళ్ళైంది. భాస్కర్ మమతా దంపతులకు చరణ్ తనుశ్రీ అనేటువంటి 2 సంతానం కూడా ఉన్నారు. భాస్కర్కి నత్తి ఉంది, మాట్లాడితే అర్థం కాదట ఎదుటి వాళ్ళకి. నత్తి ఉందనే కారణంతో పెద్దలకి చెప్పి గొడవ చేసి అక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పుట్టింట్లోనే ఉంటుంది. పుట్టింటి దగ్గర ఉంటూ అటు పిల్లల్నిద్దరిని కూడా అక్కడే ఉండి చూసుకుంటుంది, పుట్టింట్లోనే ఉంటుంది. అటు పుట్టింట్లో ఉన్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికుడు ఫయాజ్తో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకుంది. అక్రమ సంబంధం కాస్త గతంలో కూడా ఒకసారి ఇద్దరు కలిసి ఇక్కడికో పరారైపోయారట. బంధువులు వెతికి తీసుకొని వచ్చి మమత ఇలా చేయొద్దమ్మా అని చెప్పి నచ్చజెప్పి పిల్లల దగ్గర ఉంచారట. మొన్న ఈ రకంగానే పారిపోదలుచుకుంది. జూన్ 7న ఆ కొడుకుని చరణ్ని తల్లి దగ్గర అంటే పుట్టింట్లో వదిలేసి ఆ పాప తనుశ్రీని అక్కడి నుంచి తీసుకువెళ్ళింది. అంటే వెళ్తే ఎలా భారంగా మారుతుందో, అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డు వస్తుందో అని చెప్పి వెళ్ళేటువంటి క్రమంలోనే ఊరు శివార్లో, గ్రామ శివార్లో మమతా ఫయాజ్ ఇద్దరు కలిసి ఈ బలుపెక్కినటువంటి నరరూప రాక్షసులు మదమెక్కినటువంటి మదపుట్టు వ్యక్తులు ఆ చిన్నారిని హతమార్చి